చక్కెరపాడు గ్రామం మనం ప్రాంతానికి వచ్చారు దేవుడికి 4 రోజులు పెడితే 2వ రోజు వెళ్ళాము, చివరి రోజు వెళ్ళాము. చివరి రోజు వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఎంత సంఘటన జరిగింది. ఆటోలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు ఏం జరిగింది కానీ మీకు అర్థం కాకపోవచ్చు, నేను గమనించాను. అది మీకు తెలియాలంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటే వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ఆఫీస్ పని చేయడానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అతను ప్రాంతానికి వెళ్ళే వ్యక్తి తన బ్యాగ్ చదువుకున్నాడు. బ్యాగ్ చదువుకొని అందులో ఈ బైబిల్ కూడా పెట్టాడు. ఈ బైబిల్ కూడా పెట్టి తన యజమానుడు పంపించిన చోటకి ఆ దేశానికి వెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ యజమానుడు వారం రోజులు టైంకి కేటాయించాడు. ఈ వారం రోజుల్లో నేను అప్పచెప్పిన పని పూర్తి అవ్వాలి అని చెప్తే 5 రోజులే పూర్తి అయిపోయింది. ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పరిసరాలను పరిశీలించడానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక ముఠా ఉంది. ఏం ముఠా అంటే స్త్రీలనైనా పురుషులనైనా ఒంటరిగా కనపడితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇతను ఒంటరిగా దొరికాడు ఆ ముఠాకి. ఈ బ్యాగ్ సంకలం ఉంది, అతను తీసుకుని వెళ్ళిపోయారు. ఊరు బయటకు వెళ్ళిపోయి అడుగులో వాళ్ళు నివాసం ఏర్పరచుకుని ఆ స్థలంలో అతను తెచ్చిపోయి కట్టేసి ఆ రూమ్లో కట్టేసి అతను పెట్టి అతను పరిశీలిస్తున్నాడు. మీ ఊరేది, ఎందుకు వచ్చేవాడికి, దేనికి వచ్చేవాడికి, అసలు ఎందుకు వచ్చేవాడికి, మా చేతుల్లో పడితే బ్రతికి బ్రతకట్టు. ఆ ముఠ ఎవరో తెలుసా, ఆ మనుషులను తీసుకెళ్ళి చంపివేసి తనలో ఉన్న అవయవాలన్నీ అమ్మేసుకునే ముఠ అది. కిడ్నీలు కానీ, లివర్ కానీ, గుండె కానీ, కళ్ళు కానీ, అలా అదొక వ్యాపారంగా మార్చుకున్న ముఠ అది. అది భయంకరమైన ముఠ. ఆ ముఠాకి అతను చిక్కాడు. అతను ఎలా బయటపడాలి, అతను చిక్కారంటే ఆ రోజుతో ప్రాణాలు అయిపోయినట్టే, చంపేస్తారు అంతేగా. కానీ అతను చిక్కితే అతను కుర్చీలో కట్టేశారు. కట్టేసి అతను ఎవరెత్తున్నారు. అసలు ఎవరు ఎందుకు వచ్చావుంటాయో, నేను పలానా దేశం అన్నా, ఆఫీస్ పని నిమిత్తం ఈ దేశానికి వచ్చాడు. 5 రోజులు నా పని అయిపోయింది, ఈ 2 రోజులు పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాను అన్నాడు. పరిశీలిస్తున్నాను అన్నాడు. అసలు నువ్వేం చేస్తావంటే నేను రెమెడీలు ఉద్యోగం చేస్తాను. అయ్యా నేను ప్రార్థనకి వెళ్తాను, నేను దేవుని నమ్ముకున్నాను అని వాడు చెప్పాడు. నువ్వు ప్రార్థనకి వెళ్తావని గ్యారెంటీ ఏంది మాకు, నువ్వు ప్రార్థనకి వెళ్తావని మాకు రుజువేది నేను అడిగేవాడు. రుజువేది ఉన్నది నా బ్యాగ్లో బైబుల్ ఉంది, నా బ్యాగ్లో బైబుల్ ఉంది, ఒకసారి మీరు తీసుకోండి. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన వెంబడే అతను పెట్టుకున్న పేపర్ మీద కనపడదు, ఆ బైబుల్ మాత్రం పైన ఉంది ఆ బ్యాగులో. ఆ బైబుల్ ఆ మహమ్మారులు ఎప్పుడైతే పట్టుకున్నారో వాళ్ళ మనసులో ఒక ఆలోచన కలిగిందంట, ఇతను చంపడానికి వీలు లేదు. ఈ బైబుల్ పట్టుకున్న తర్వాత ఇతను చంపాలన్న ఆలోచన వాళ్ళలోంచి విరిగిపోయింది. దేవుడు విరిచేసాడు. బైబుల్లో అంత శక్తి ఉంది. ఎందుకంటే బైబుల్ దేవుడు అయి ఉన్నాడు కదా, ఉంది కదా. వ్యవహారం 1:1 దేవుడు వాక్యమేడు, వాక్యమే దేవుడు అయ్యాడు. కనుక ఆ బైబుల్ పట్టుకుని ఎమ్మటే వాళ్ళలో ఆ కఠినమైన హృదయం విరిగిపోయింది. ఇతను చంపాలన్న కఠినమైన హృదయం విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయింది అంటే బైబుల్ పట్టుకున్నాడు, దేవుడిని పట్టుకున్నారు వాళ్ళు. అతను దేవుడిని నమ్ముకున్నాడు కనుక, బైబుల్ వెంట తీసుకెళ్ళాడు కనుక ఆ భయంకరమైన మహమ్మారి చేతుల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బైబుల్ ఉపయోగపడింది, దేవుడు ఉపయోగపడ్డాడు. అయితే వాళ్ళు విచారిస్తుంటే వాళ్ళ మనసు తిరగబడింది. వాళ్ళు అనుకున్నారు ఈ రోజు అతను చంపడానికి వీల్లేదు కానీ రేపు వచ్చి చంపుదామని చెప్పి కట్టివేసి ఒక రూమ్లో వేసారంట అతను. ఆ రూమ్ ఏంది, ఎంతమందిని ఏదో కొట్టుకున్నారో వాళ్ళందరూ చంపి అందులో పడేశారు. ఆ రూమ్లో దుర్వాసన వస్తుంది, కుళ్ళిపోయిన శవాలు కదా. ఆ రూమ్లో ఇతను పడేశారు. ఇతను ఆ వాసనకి, ఆ దుర్బంధానికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ దుర్బంధం ఆ రూమ్లో దేవుడికి మొరపెట్టాడు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నేను నిన్ను ఆశ్రయించాను కదా, నాకు ఈ స్థితి ఏంది, నన్ను చంపుతావా, నన్ను ఇక్కడే వేడవలే శవాలకు పాడేస్తావా, నీ బైబుల్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను కదా, యథార్థం చూపించాను కదా, నేను సిగ్గుపడలేదు కదా. కొంతమంది ప్రార్థనకు వెళ్ళడానికి బైబుల్ పట్టుకుని రావడానికి చాలా మంది సిగ్గుపడతారు, పేయపడతారు, అధైర్యపడతారు. విగ్రహారాధన అయితే యథార్థంగా ఉన్న దేవుడో లేదు దేవుడో బొట్లు పెట్టుకొని ఆ మాలలు వేసుకొని యథార్థంగా ప్రకటిస్తారు, కనపడతా ఉంటారు. మనకు అంత విశ్వాసం మనకు ఉందో లేదో మనం పరిశీలించుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా విగ్రహారాధన చూడు అనుజనులు వాళ్ళు ఉన్న దేవుడిని ఖచ్చితంగా కనపడతారు. బొట్టు రూపంలోనూ మాల రూపంలోనూ. ఒక 40 రోజులు కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో ఊరు బయట ఉంది సన్నిధి స్నానం చేసి వాళ్ళ దేవుడి వరకు వాళ్ళు ఎంత పాటుపడతారు. మరి మనమైతే బైబుల్ పట్టుకొని రావడానికి చాలా మంది సిగ్గుపడతాం. నేను సైతం బైబుల్ పట్టుకోకుండా ప్రార్థనకు వచ్చిన రోజులు కూడా చాలా ఉంటాయి.
తర్వాత దేవుడు లోతుగా తెలుసుకున్న తర్వాత ఇది ఎప్పుడు నా దగ్గర పెట్టుకుంటా బైబుల్. కనుక అతను ఆ రూమ్లో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే తెల్లవారిపాటికి వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ రూమ్లోంచి బయటకు తీస్తే అతను ఆ దుర్వాసనకి కుంగిపోయి ఉన్నాడు మనిషి. అంటే ఆ నీరసం, ఆ వాసన తట్టుకోలేక నీరసం వచ్చేసింది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక మాట అన్నారు, మా చేతికి చిక్కిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. మొదట వాడు నువ్వే, చివరి వాడు నువ్వే. కారణం బైబుల్. తన బ్యాగులో బైబుల్ పెట్టుకొని వెళ్ళాడు, ఆ దేవుడు పెట్టుకొని వెళ్ళాడు, ఆ దేవుడు ఆయన ప్రాణాలను కాపాడాడు. బైబుల్ ఖచ్చితంగా మనం ఎటు వెళ్ళాం, ఖచ్చితంగా జీవగ్రంథాన్ని మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి. మనం వెళ్ళే పనికాడకైనా సరే, అంటే చాలా పనులని కాదు, అవకాశం ఉన్న బట్టి మన బైబుల్ తీసుకొని మనం వెంట పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఈ బైబుల్ ఉండటం వల్ల మనకెంతో మేలు. ఆపదలను సైతం తప్పిస్తుంది. తన ప్రాణం ఎలా కాపాడబడుతుందంటే ఈ బైబుల్ తన బ్యాగులో ఉండబట్టే తన ప్రాణం కాదు. బైబుల్ బ్యాగులో లేకపోతే తాను నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని నిరూపించలేడు, చంపేస్తాడు అంతే. నలుగురు వరకు ఆ రూమ్లో పడేస్తారు, తన శరీరాన్ని కూలిపోవాల్సింది. అయితే ఒకటే చెప్పారు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక మా మనసు నేను చంపడానికి ఒప్పుకోవడం లేదు, నువ్వు వెళ్ళిపో. ఈ విషయం ఎక్కడైనా చెప్పావా అని బెదిరించి అతను భయపెట్టి ప్రాణాలతో బయట వేశాడు. అలాంటి వారికి చిక్కిన వాళ్ళు మొదలు బయటపడ్డ వ్యక్తి ఇతనే. ఎలా బయటపడ్డాడంటే బైబుల్ తన వెంట ఉంది, దేవుడు తన వెంట ఉన్నాడు, దేవుడు తన ప్రాణాలను కాపాడాడు కనుక. అయితే తను ఆ ముడుచుకొని తన దేశానికి తను చేశాడు. ఇప్పుడు తెక్కలపాడు గ్రామం నుంచి వస్తున్నాం మేము. చివరి రోజు వస్తున్నాం పద్ధతిని గుర్చుకొని మార్గ మధ్యలో పోలీసులు ఆపారు. మార్గ మధ్యలో ఆటో పోలీసులు ఆపారు. గమనించారు, ఇక్కడ ఉన్నారు, వచ్చిన వాళ్ళు మీరు. నేను డ్రైవర్, ఆ పోలీసు ఆయన కాకపోతే నేను డ్రైవర్ నా కాగితాలు ఉండేవన్నా లేవన్నాడు. పక్కన తీసాను, అతనికి సమాధానం చెప్పేద్దాం. నా బైబుల్ నా దగ్గరే ఉండదు ఇప్పుడు. అతనికి సమాధానం చెప్పేద్దాం, బండి పక్కకు తీయాలన్నా. వెంటనే పక్కకు తీశాడు. నేను వెంటనే బైబుల్ తీసుకొని 4 అడగలేనులే. ఆ ఇద్దరు పోలీసులు మాట్లాడుకున్నారు నా గురించి. ఎందుకు నా గురించి ఏం మాట్లాడుతున్నారు? నా చేతిలో ఉన్న బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే గమనించాను. అయితే నేను దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నట్టు వాళ్ళు ఒకటే మాట్లాడి చెప్పారు, వెళ్ళిపో, ఆటో తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. నన్ను బట్టి వెళ్ళిపోమల్లా, నా చేతిలో ఉన్న బైబిల్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోమన్నారు. లేదా నా చేతిలో బైబిల్ లేకపోతే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంది అని ఎన్నో రకాల బొమ్మనేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే బైబిల్ మన చేతిలో ఉన్నది. బైబిల్ దేవుడు మన చేతిలో ఉండాలి ఎప్పుడు కూడా. ఆ రోజు నాకు బైబిల్ తీసుకొని పోకపోతే ఏమయ్యేదో. అయితే బైబిల్ తీసుకొని వెళ్ళాను కనుక వెంటనే ఒక్క నిమిషం కూడా టైం లేదండి. 30 సెకండ్లో వెళ్ళాను, వచ్చాను, ఆటో బైబిల్ తీసుకొని వచ్చేసాను అంతే. ఎంతమంది గమనించారు ఆ రోజు పక్కన పడుకో ప్రార్థనకు వచ్చిన వాళ్ళు తెలియదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఈ సాక్ష్యం ఖచ్చితంగా మనం అనేది బైబిల్ని ఖచ్చితంగా మనం వెంట పెట్టుకోవాలి. ఇది దేవుడు అశ్రద్ధ చేసినా శాశ్వతం చేసినా మన జీవితాలు బలైపోతాయి, ఎందుకు పనికిరావు. శాశ్వత చేసినంత కాలం కూడా మనం నేలమట్టం అయిపోతుంది. ఎప్పుడైతే జీవగ్రంథాన్ని మన చేతిలో పెట్టుకుంటామో, సిగ్గుపడకుండా యథార్థంగా మన దేవుడు మనం ఎదుగుతులు చూపిస్తామో, దేవుడు దీవించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హృదయాన్ని మీ మాటలో పెట్టుకోండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు చూసుకున్నాక ఆమేన్. మంచిది. వాక్యం కదా పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, కృపలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం.